చినుకు తాకి చడిలో చిగురు తొడిగి చెలిమే విరిసే హరివెల్లులే ఎదుట నిలిచి ఊహలే ఆగవే వెంట నీ ఉంటే పాటలా నీ జతే వీడితే ఒంటరయ్యే Thank you. So nice. This is the best part. This is the best part, and big happy Sankranti as well. Early wishes. Early wishes, sir. Thank you. మళ్ళీ ఖచ్చితంగా వస్తాం సార్. తప్పకుండా రండి. విజయవాడ షూటింగ్ అంటే మా ఫ్రెండ్ డైరెక్ట్ ఎలాంటి పాయింట్ ఇది? వాట్ కైండ్ ఆఫ్ హనుమాన్ కాన్సెప్ట్ సార్, దేవుడి మీద కంప్లీట్ గా. అసాద్ అంటే తెలుగు సంస్కృత్ లో మూర్ఖుడు అని అర్థం. సో హనుమంతుడి కాన్సెప్ట్ మీద కంప్లీట్ గా. దాని పేరు ఏంటి? టైటిల్ అన్నాడు. అసాధు సంస్కృత్ లో అసాధు, తెలుగు కంప్లీట్ మూర్ఖుడు అని. కూర్చోండి సార్. కూర్చోండి. ఓకే. ఈ ట్రైలర్ కదా? ట్రైలర్ సార్. ఓకే. మీరు కూర్చోండి ప్లీజ్. ఈయన కెమెరామ్యాన్, యాక్టర్ సార్. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని మీరు చూసే ఉంటారు, అన్నయ్య కూడా ఉంటారు. తను డిఓపి యాక్టర్ డైరెక్ట్. అయితే కొంతమంది మేధావులు అక్కడికి చేరుకోవడానికి మొదటి మార్గాన్ని కనుగొన్నారు. దానిని ఫేస్ 1 అని నిర్ధారించారు. మొత్తం విజయవాడ సరౌండింగ్ సార్. ఎక్కడ చేసేది? విజయవాడ మాకు మైలా రోడ్ ఒకటి ఉంది. మీరు ఉండేది విజయవాడ కదా? విజయవాడ సార్, మెట్రో షిఫ్ట్ అయిపోయాం. ఓకే. కాపాడే వారసుడు లాగా. ఓకే. అతను చనిపోయాడు అందులో? అయిపోయింది సార్. అదే. ఆయన చనిపోయాడా లేదన్నది వదిలేసాం అనమాట. సెకండ్ పార్ట్ బట్టి ప్లాన్ చేసుకున్నాం. ఇందులో సూర్య ఏం చేశారు? సూర్యన జస్ట్ మామూలుగా సపోర్ట్. సెకండ్ పార్ట్ కి ఉన్నాడు. వెరీ గుడ్. అందులో అంటే షూట్ అయిపోయింది సూర్యన విజయవాడలో. ఇది మీరు బిగ్ స్క్రీన్ బ్లో చేసి చూసారా? పర్లేదు. పర్లేదు, చూసాను సార్. చేశాను. అంటే ఇది 4K మీరు చేసిన? 4K కంప్లీట్. కాకపోతే లెన్స్ సపోర్ట్ ఉండదు కాబట్టి కొంచెం గెటెంట్ మంచిగా చేశారమ్మా. నైస్. మీరు ఫస్ట్ నుంచి అడ్వైస్ చేస్తున్నారు సార్ నన్ను కంప్లీట్ గా. కారణం ఏంటంటే నేను మళ్ళీ కూడా చెప్తాను, సినిమా కంటెంట్ దేని మీద చేశారు లేదు, రాసిన దాంట్లో దమ్ముంది అదే లెక్క. అదే సార్. మీకు 100 crores బడ్జెట్ ఇచ్చినా కొన్ని సినిమాలు మరి ఆడలేదు కదా. అదే సార్. దట్ మీన్స్ కంటెంట్ లో విషయం లేదు. సో దెర్ ఆర్ ఫిల్మ్స్ ఐ ఆల్వేస్ టెల్, ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ తక్కువ కంట్రోల్ బడ్జెట్ 40 lakhs లో చేసిన బ్లాక్ బస్టర్లు అయ్యాయి కదా. అదే సార్. ఇప్పుడు శివన్న గారికి మూవీస్ ఏమున్నాయి సార్? 3 ఉన్నాయి రిలీజ్. 3 బ్యాక్ టు బ్యాక్. ఒకటేమో హాట్స్టార్ అవుతుంది. హాట్స్టార్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. తను అందులో రీతు వర్మ దిగాడు. ఓకే. తను శివ. ఇది డబ్బింగ్ జరుగుతుంది. ఇది ఐ థింక్ Jan 25th రిలీజ్ ఉండొచ్చు. ఓకే సార్. హాట్స్టార్. ఇది కాకుండా
ఆండ్రూ గారు సినిమా చేశాడు. ఆండ్రూది బూమరాంగ్ అని ఫిల్మ్. తమిళ్ బైలింగ్ కదా సార్? బయలుదేరి అదే అనిల్ మేనల్ తమిళ్ మార్కెట్ ఉంది, అందులో అనిల్ మేనల్ శివాయి. అది ఆల్మోస్ట్ కంప్లీటెడ్. తనది వెన్నెల కిషోర్ 2-3 days వర్క్ ఉన్నట్టుంది. ఓకే సార్. ఈ నెక్స్ట్ వీక్ అది అయిపోతే అది కూడా అయిపోయింది. ఒకటి నవాబ్ కేఫ్మా సినిమా. ఓకే సూపర్ సార్, బ్యాక్ టు బ్యాక్. ఓకే సార్, ఇంకా 3 జరుగుతున్నాయి. ఇది అయ్యాక ఒక బాలీవుడ్ సైన్ చేశాడు, టీ సిరీస్ వాళ్ళది, అది ఉంది. తర్వాత నా ప్రొడక్షన్ ఒకటి ఉంది. ఈ గ్యాప్లో ఎప్పుడు వస్తుంది నేను చేస్తాను. సార్ నేను కూడా మన దాంట్లో ఒకసారి ఏదో ఇన్వాల్వ్ అవుతాం అనుకుంటా సార్. వాళ్ళు కానీ ఇన్వాల్వ్ సెన్స్ జస్ట్ వాట్ ఈస్ వాట్ టాలెంటెడ్ ఎనీ టెక్నీషియన్ ఈజ్ మోస్ట్ వెల్కమ్. మీరు మీ గురించి తెలిసిందే కదా. ఆల్వేస్ ఎంకరేజ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కత్కూరి. నాతో ఉన్నది సాయి సందీప్ మద్దూర్. సో ఇతను నా దగ్గరికి ఇంతకుముందు వస్తుంటాడు. ఒక హంబుల్ అటెంప్ట్ చేశాడు తను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫిల్మ్ చేశారు. ఆ ఫిల్మ్ని ఒక యూనిక్ వేలో షూట్ చేశారు. అబౌట్ 35-40 minutes లెంత్ ఉంటుంది. దాని పేరు అసాధు. అసాధు అంటే నేను అర్థం ఏమిటి అని అడిగాను. మొండివాడు అన్నారు. వాళ్ళు ఇంకేదో చెప్పారు కానీ అది మొండివాడు అని అర్థం. సో ఎనీవే ఎనీథింగ్, అది పర్టికులర్లీ ఆంజనేయ స్వామి కనెక్టెడ్ ఉంది. నాకు అది నచ్చింది. నేను ఆయనకి భక్తుడిని, ఆంజనేయ స్వామికి. ఆయన కాన్సెప్ట్తో చేశారు. ఆయన అనుగ్రహం వల్ల ఇది గట్టిగా హిట్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ బడ్జెట్ చాలా కంట్రోల్ వాళ్ళు చేసుకున్నది. ఏదైనా నిన్నది ఏంటంటే ఎంత గొప్ప లెన్సులు వాడాము, ఎంత గ్రేట్ లొకేషన్లు వాడాం కన్నా కాన్సెప్ట్ ఎంత బాగుంది, అది కరెక్ట్గా ఉంటే బాగా అవుతుంది. దీనికి ప్రసన్న తను కెమెరామెన్. అలాగే దీనికి ఈ సినిమాకి యాక్ట్ చేసింది సాయి కదా, డైరెక్టర్ సాయి సార్. డైరెక్షన్ సాయి, యాక్టర్ ప్రసన్న కుమార్ అండ్ కెమెరామెన్ కూడా తనే, యాక్ట్ చేసింది కూడా తనే, డైరెక్ట్ చేసింది మాత్రం సాయి. ఇతను సాయి సందీప్ మద్దూరు. అండ్ నాతో సూర్య కూడా ఉన్నారు. వీళ్ళందరూ దీని వెనక ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఎనీ హంబుల్ చిన్న ప్రాజెక్ట్ అయినా కంటెంట్ బాగుంటే ఆడుతుందని నమ్ముతాను నేను. వీళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో అసాధు టీమ్ కి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైనా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.